guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని సింపుల్ 3-piece కుర్తీ సెట్స్ అయితే చూపిస్తానండి ఇవాళ వీడియోలోని. ఇవన్నీ కూడా నేను అమెజాన్ నుంచే తీసుకున్నాను. అమెజాన్లో ఏంటంటే వార్డ్రోబ్ రీఫ్రెష్ సేల్ అని చెప్పి సేల్ అయితే రన్ అవుతుంది. 40-80% వరకు ఆఫ్ ఉంది. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయండి. ఒకవేళ ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి ఎప్పటి నుంచో కార్ట్లో యాడ్ చేసుకుని పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఒక్కసారి ప్రైసెస్ అయితే చెక్అవుట్ చేసుకోండి. డ్రాప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బికాస్ సేల్ రన్ అవుతుంది కాబట్టి. అండ్ ఇవాళ వీడియోలో చూపించే ప్రొడక్ట్స్ అన్ని కూడా నాకైతే చాలా నచ్చాయండి, బాగున్నాయండి. మంచి లేటెస్ట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. అండ్ ఈ 3-piece కుర్తీ సెట్స్ ఏంటంటే క్యాజువల్ వేర్కి, ఆఫీస్కి, కాలేజ్కి అది వేసుకోవడానికి చాలా డీసెంట్ అండ్ చాలా బాగున్నాయండి. క్వాలిటీ కూడా బాగున్నాయి ఈ ప్రైస్ రేంజ్కి. అండ్ ఒకవేళ వీటిలో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉన్నది. అండ్ అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెట్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ అండి. దిస్ ఇస్ మై ఫేవరెట్ కాంబినేషన్. చాలా బాగుందండి ఈ కాంబినేషన్ అయితేని. దిస్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది. సో ఇదేంటంటే కొంచెం మనకి మోనోక్రోమ్ లుక్ లా అయితే వచ్చింది. టాప్ అండ్ బాటమ్ రెండు ప్లెయిన్ వచ్చి సేమ్ కలర్లో అయితే వచ్చాయి. ఇట్లా మోనోక్రోమ్ లుక్ షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి. తక్కువ ప్రింట్స్ ఉండి తక్కువ డిజైన్స్ ఉండేవి వేసుకుంటే కొంచెం టాలర్ సైడ్ ఉన్నట్టయితే కనబడతాము. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. మోర్ ఆఫ్ కొంచెం సిల్క్ మిక్స్ టైప్లో అయితే వచ్చిందండి. సిల్కే ఎక్కువ ఉంది ఫ్యాబ్రిక్, బట్ సాఫ్ట్ అయితే ఉండిందండి బికాస్ మోర్ సిల్క్ ఉండడం వల్ల బాగుందండి. వేసుకుంటే కంఫర్టబుల్గానే అనిపించింది నాకు. ఇది నేను సైజ్ స్మాల్ తీసుకున్నాను. స్మాల్ స్టార్టింగ్ సైజ్. నాకు కొంచెం లూజ్ అయితే అయిందండి వేస్ట్ దగ్గర. ఓవరాల్గా కొంచెం లూజ్ అయితే అయింది. సో ఇది వచ్చేసి టాప్ ఇట్లా గ్రీన్ కలర్లో మనకి అయితే వచ్చింది. ఇది మిక్స్ అయితే వచ్చిందండి. అండ్ ప్రైస్ కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో అయితే వచ్చింది. ఇలా సింపుల్గా స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. నథింగ్ మచ్ టు ఎక్స్ప్లెయిన్ అండి. ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ నాకు బాగా నచ్చిందండి, డిఫరెంట్ అనిపించింది. సేమ్ అదే ఫ్యాబ్రిక్తో మనకి ఇలాగ బాటమ్ అయితే వచ్చింది. ఇలా కొంచెం ప్లాజో స్టైల్లో మనకి బాటమ్ అయితే వచ్చింది. సేమ్ టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్తో అయితే వచ్చింది. అండ్ దీనికి వన్ సైడ్ పాకెట్ వచ్చి మనకి బోత్ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి సింపుల్ ఇలా ప్లాజో ప్యాంట్ లాగా అయితే వచ్చింది. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి ఇలా లైట్ బేబీ పింక్ కలర్లో వచ్చి అండ్ దీనిపైన మనకి ఇట్లాగా గ్రీన్ కలర్తో ఇట్లా చిన్నగా ప్రింట్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ గోస్ట్రీకి. ఈ బ్రాండ్లో దుప్పటాస్ యూజువలీ షార్టే ఉంటాయండి, బట్ అయితే ఈసారి అన్నీ కూడా దుప్పటాస్ పర్ఫెక్ట్ లెంత్ అండ్ విత్ అయితే వచ్చింది. నాకైతే పర్ఫెక్ట్ అనిపించాయండి. బాగుంది, వేసుకుంటే లుక్ బాగుంది. దుప్పటా కూడా లెంత్ అండ్ విత్ పర్ఫెక్ట్ అనిపించింది నాకు. ఓవరాల్గా ఈ సెట్ కూడా నాకు చాలా బాగా అనిపించిందండి. మంచి కాంబినేషన్, కలర్ కాంబినేషన్ వల్ల చాలా హైలైట్గా ఉంది ఈ సెట్ అయితేని. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇట్లా మంచి ఆరెంజ్ కలర్లో అయితే వచ్చింది. ఇది కూడా చాలా బాగుందండి. ఇది నచ్చింది నాకు. ఇది ఏంటంటే కొంచెం ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఇందాక ఏంటంటే కొంచెం సిల్క్ టైప్లో కొంచెం మెరుస్తూ పట్టు టైప్లో అయితే అనిపించింది. ఇది అట్లా కాకుండా ఇట్లా విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో సాఫ్ట్గా వచ్చింది. ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది. అండ్ మోడల్ కూడా ఏంటంటే కొంచెం ఇట్లా ఏ లైన్ స్టైల్లో అయితే వచ్చిందండి. కొంచెం ఇట్లాగా ఏ లైన్ స్టైల్లో వచ్చి ఇక్కడ పక్కన ప్రింట్ అది వచ్చి కొంచెం డిఫరెంట్ అయితే అనిపించింది నాకు. ఇది చాలా కంఫర్టబుల్ అని ఉంది అండ్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కొంచెం చబ్బీ సైడ్ ఉంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిన ప్రోడక్ట్ అండి. ఇట్లాంటి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్లో తీసుకుంటే చబ్బీ సైడ్ ఉండే వాళ్ళు కొంచెం స్లిమ్గా ఉన్నట్టయితే కనబడతారు. అండ్ షార్టర్ సైడ్ ఉండే వాళ్ళు కూడా కొంచెం స్టిఫ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కన్నా ఇట్లాంటి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్సే ప్రిఫర్ చేస్తే బాగుంటుందండి మీ పర్సనాలిటీకి. సో ఇది వచ్చేసి ఇలా సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చి ఇక్కడ అంతా ఇలా ప్యానెలింగ్ లా వస్తుంది. ఈ ప్యానెలింగ్ పైన ఇట్లా సింపుల్గా వర్క్ అయితే వచ్చి ఈ ప్యానెలింగ్ కింద అంతా మనకి ఇట్లాగా ప్లీట్స్ లాగా వస్తుంది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇలా 3-piece కట్ లాగా అయితే వచ్చిందండి. ఇలా 3 కలీస్ లాగా 3 కట్ లాగా వచ్చింది. అండ్ సైడ్స్లో వచ్చేసి మనకి ఇట్లాగా సింపుల్గా ప్రింట్ అయితే వచ్చిందండి. బాగుంది, మంచిగా వచ్చింది కాంబినేషన్ అంతా కూడా. అండ్ స్లీవ్స్ పైన అంతా మనకి ఇలా సింపుల్ గా డాట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ కూడా మనకి ప్యానెలింగ్ దగ్గర
దీనిపైన అంతా కూడా ఇలా డాట్స్ అయితే వచ్చాయండి. సో ఇట్లా సింపుల్గా డాట్స్ వచ్చి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో అయితే టాప్ వచ్చింది. దీనికి మనకి లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్గా కూడా ఏం అనిపించలేదండి. అండ్ దీనికి వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్తో ప్లెయిన్లో మనకి ఇలాగా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. బోత్ సైజ్ ఎలాస్టిక్ వచ్చి వన్ సైడే పాకెట్ వచ్చి ఇలా ప్లెయిన్గా వచ్చింది. చాలా ఫ్లోయి ఉండింది, కంఫర్టబుల్ ఉండిందండి ఫ్యాబ్రిక్ అయితేని. అండ్ దీనికి ఏంటంటే ఇలా సిల్క్ మిక్స్ టైప్లో కొంచెం స్టిఫ్గా ఉండే టైప్ ఆఫ్ దుప్పటా అయితే వచ్చిందండి. మనకి టాప్ పైన ఎలా అయితే డాట్స్ వచ్చాయో అలా డాట్స్ అయితే వచ్చింది. ఇదంతా కూడా మనకి మోనోక్రోమ్ లుక్ వస్తుంది. టాప్ బాటమ్ అండ్ దుప్పట 3 సేమ్ కలర్లో అయితే వస్తాయి. లుక్ అయితే నాకు చాలా నచ్చింది, కంఫర్ట్ బాగుండిందండి. ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్లో అయితే వచ్చింది ఈ సెట్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కొంచెం అనార్కలి స్టైల్లో అయితే వచ్చింది. ఇదైతే 2 పీస్ సెట్ లాగే వచ్చింది, బాటమ్ రాలేదండి, ఓన్లీ టాప్ అండ్ దుప్పట అయితే వచ్చింది మనకి. సో ఇది వచ్చేసి టాప్ అండి, బాగుండింది. ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం షైనీగా సిల్క్ మిక్స్ టైప్లో అయితే వచ్చింది. కొంచెం నారాయణపేట్ ఫ్యాబ్రిక్, నారాయణపేట్ పట్టు ఆ టైప్లో అనిపించింది లుక్ అయితేని. ఫ్యాబ్రిక్ అయితే ఒరిజినల్ నారాయణపేట్ ఫ్యాబ్రిక్ అయితే కాదండి, మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది మనకి. దీనికి ఏంటంటే ఇట్లా స్లీపింగ్ కాలర్ లాగా వచ్చి యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వచ్చింది. యోక్ పార్ట్ పైన ఇట్లా బార్డర్స్ అయితే యాడ్ చేశారు. అండ్ స్లీవ్స్ దగ్గర కూడా ఇట్లా ఎల్బో స్లీవ్స్ అయితే వచ్చి స్లీవ్స్ దగ్గర కూడా ఇట్లా బార్డర్ అయితే యాడ్ చేసి కింద ఇట్లాగా కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్తో ఇట్లా చిన్నది బార్డర్ లాగా అయితే యాడ్ చేశారు స్లీవ్స్ దగ్గర. అండ్ దీనికి యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వచ్చింది. కింద ఫ్రాక్ పార్ట్ అంతా కూడా అంబ్రెల్లా కట్లో అయితే వచ్చింది మనకి. అండ్ స్లీవ్స్ కి ఎట్లా అయితే బార్డర్ యాడ్ చేశారో ఇట్లా పట్టు బార్డర్ అండ్ కింద ఆరెంజ్ కలర్ తో సేమ్ అట్లాగే స్లీవ్స్ దగ్గర బార్డర్ వచ్చినట్టే మనకి ఫ్రాక్ అంతా కూడా కింద అంతా బార్డర్ వచ్చిందండి. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకైతే అసలు ట్రాన్స్పరెంట్ గా అనిపించలేదు. ఫ్లేయర్ కూడా బాగా వచ్చిందండి, మంచి ఫుల్ ఫ్లేయర్ అయితే వచ్చింది. నేను సైజ్ స్మాల్ తీసుకున్నాను, నాకు లూజ్ అయిందండి స్మాల్ సైజ్. సో లైక్ నాకు స్మాల్ యూజువలీ చిన్నదే పెద్దదే అవుతుందండి, బికాస్ నాది ఎక్స్ట్రా స్మాల్ సైజ్ కాబట్టి స్మాల్ తీసుకుంటే నాకు ఖచ్చితంగా లూజ్ అవుతుంది. సో యాజ్ ఈజ్ మీరు ఎప్పుడు ఎలా తీసుకుంటారో సైజ్ అలా అయితే తీసేసుకోండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా ఫ్లో బాగా వచ్చిందండి, ఇట్లా ఫ్లో వచ్చినవి తీసుకుంటే బాగుంటుంది చబ్బీ సైడ్ అండ్ షార్టర్ సైడ్ ఉండేవాళ్ళు. సో ఇది వచ్చేసి టాప్. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి సేమ్ మనకి టాప్ ఎట్లా అయితే వచ్చిందో అదే కలర్లో మనకి దుప్పటా అయితే వచ్చి మొత్తం 4 సైడ్స్ మనకి బార్డర్ అయితే వచ్చింది. మనకి టాప్ బాటమ్ టాప్ కి స్లీవ్స్ దగ్గర అండ్ కింద బార్డర్ దగ్గర ఎట్లా వచ్చిందో సేమ్ అట్లాగే మనకి దుప్పటాకంతా కూడా బార్డర్ వచ్చిందండి. దుప్పటా లెంత్ అండ్ విత్ కూడా చాలా బాగుంది. ఈ సెట్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి, ఒకవేళ వేరే కలర్ ఆప్షన్ ఏదైనా కావాలన్నా చెక్ చేసి అయితే తీసుకోండి. అండ్ నేను వీడియోలో దీనిపైన ఇందాక చూపించిన సెట్ పైన బాటమ్ అయితే వేసుకుని చూపించాను. సో అంటే చాలా మంది అడుగుతారు మళ్ళీ లింక్ అని చెప్పి, సో చెప్తున్నాను. నేను ఇందాక బాటమే చూపించాను, మీరు లెగ్గిన్ వేసుకోవచ్చు, ఈ కలర్ లెగ్గిన్ వేసుకోవచ్చు, లేదంటే ఈ బార్డర్ కలర్ లెగ్గిన్ కూడా వేసుకుని పేరప్ అయితే చేసుకోవచ్చు ఈ సెట్ ని. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది కూడా మోనోక్రోమ్ లుక్ లాగే వచ్చింది. టాప్ అండ్ బాటమ్ ఆల్మోస్ట్ మొత్తం ప్లెయిన్ వచ్చిందండి, ఏమీ డీటెయిలింగ్ రాకుండా. అండ్ ఫస్ట్ గ్రీన్ వన్ చూపించిన ఫ్యాబ్రిక్ ఎలా ఉందో సేమ్ అట్లే ఉంది ఫ్యాబ్రిక్. దిస్ ఇస్ మోర్ ఆఫ్ లైక్ సిల్క్ మిక్స్ ఎక్కువ ఉంది, కొంచెం షైనీగా ఉండిందండి ఫ్యాబ్రిక్, బట్ సాఫ్ట్ గానే ఉంది. అంత లైక్ అంత ఇన్కన్వీనియంట్ గా అయితే ఉండదండి ఫ్యాబ్రిక్ అంతలో గుచ్చుకుంటూ అట్లాగా, బట్ బాగుంది ఫ్యాబ్రిక్ అయితేని. అండ్ ఇది వచ్చేసి నేను స్మాల్ తీసుకున్నాను, బట్ నాకు ఇది ఎగ్జాక్ట్ ఫిట్ అయితే వచ్చిందండి. నాకు యూజువలీ ఎక్స్ట్రా స్మాల్ సరిపోతే స్మాల్ లూజ్ అవుతుంది, బట్ ఇదైతే ఎగ్జాక్ట్ ఫిట్ వచ్చింది నాకు. ఒక సైజ్ అయితే పెద్దది తీసుకోండి, ఇదైతే తీసుకుంటేని ఆఫీసెస్ కి కాలేజెస్ కి ఈ సెట్ అయితే చాలా డీసెంట్ గా ఉంటుంది, చాలా నీట్ గా ఉంది. స్పెషలీ ద కలర్ ఇట్లా మంచి గ్రే కలర్ అయితే వచ్చింది. టాప్ సింపుల్ రౌండ్ నెక్ అండ్ చిన్న స్లిట్ లాగా వచ్చి 3/4 స్లీవ్స్ వచ్చి లైనింగ్ ఏమీ రాకుండా ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది మనకి. అండ్ దీనికి బాటమ్ కూడా టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ లో మనకి ఇట్లాగా కొంచెం ఫ్లేర్ మీడియం ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్ లాగా అయితే వచ్చిందండి. బోత్ సైజ్ ఎలాస్టిక్ వచ్చి ఒక సైడ్ పాకెట్ వచ్చి మనకి ఇట్లా బాటమ్ అయితే వచ్చింది. వేసుకుంటే లుక్ అయితే చాలా డీసెంట్ అనిపించిందండి. ఆఫీసెస్ కి కాలేజెస్ కి చాలా బాగుంటుంది ఇదైతేని. అండ్ షార్టర్ సైడ్ ఉండే వాళ్ళు కూడా ఇట్లాంటి మోనోక్రోమ్ లుక్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ దీనిపైన దుప్పట కొంచెం స్పేస్ సిల్క్ అట్లాంటి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది, కొంచెం లైక్ సిల్క్ సాఫ్ట్ ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అయితే వచ్చింది. అండ్ ఇట్లా మనకి కొంచెం హారిజంటల్ లైన్స్ అయితే వచ్చి మనకి టాప్ ఏదైతే గ్రే వచ్చిందో ఆ గ్రే సెంటర్లో వచ్చి బార్డర్స్లో పింక్ కలర్ అయితే వచ్చింది. గ్రే అండ్ పింక్ చాలా మంచి కాంబినేషన్ అండి. అండ్ ఇక్కడ అయితే బ్లాక్ కలర్తో లైన్స్ అయితే వచ్చాయి. ఓవరాల్గా వేసుకుంటే సెట్ బాగుంది. దుప్పట లెంత్ అండ్ విత్ కూడా బాగుంది. యూజువలీ ఈ బ్రాండ్లో కొంచెం దుప్పట షార్ట్ వచ్చేవి, బట్ ఐ థింక్ ఇదంతా కూడా న్యూ కలెక్షన్ అండి. సో ఈ న్యూ కలెక్షన్కి అయితే దుప్పట లెంత్ అండ్ విత్ అయితే బాగున్నాయి. సో ఇది వచ్చేసి దుప్పట ఓవరాల్గా సెట్ అయితే చాలా బాగుందండి వేసుకుంటేని.
ఇది వచ్చేసి లాస్ట్ వన్. దీనికి దుప్పటా రాలేదండి, 2 పీస్ సెట్ లాగే వచ్చింది. సో ఇది కూడా ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, ఆఫీస్ కి కాలేజ్ కి చాలా బాగుంటుంది. ఇట్లా మనకి సింపుల్ గా 2 పీస్ సెట్ లాగా అయితే వచ్చింది. ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగుండిందండి, మంచి కొంచెం రేయాన్ విస్కాస్ మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది. చాలా సాఫ్ట్ ఉంది, ఆఫీసెస్ కి కాలేజెస్ కి చాలా కన్వీనియంట్ ఉంటుంది. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్, బోట్ నెక్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఇట్లా బటన్ అయితే వచ్చిందండి క్లోత్ పెట్టుకోవడానికి, ఇట్లాగా హూప్ లాగా వచ్చి ఇక్కడ బటన్ అయితే వచ్చింది మనకి పెట్టుకోవడానికి. బట్ ఏంటంటే ఈ బటన్ సైజ్ చాలా పెద్దది ఉన్నిందండి. ఈ రింగ్ లోకి అయితే బటనే పట్టట్లేదు, సో క్లోజ్ చేసుకోవడానికి లేదు. అంటే మేబీ ఈ పీస్కి ఎలా వచ్చిందో అన్నీ అట్లే ఉంటాయి నాకు తెలియదు, బట్ ఈ బటన్ అయితే పట్టట్లేదు ఈ హోల్లోకి. స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. అండ్ దీనిపైన అయితే ఇట్లా మనకి సర్కిల్స్ అండ్ ఇలా ప్లస్తో ప్రింట్ అయితే వచ్చిందండి, వైట్ కలర్ ప్రింట్. ఇది కొంచెం ఫాయో ప్రింట్ లా వచ్చింది, పైకి అయితే తగులుతుందండి ఎంబోస్డ్గా ప్రింట్. యూజువల్లీ ఇవి వాష్ చేసినా ఏం పోవండి, నేను ఇట్లాంటివి చాలా యూస్ చేశాను. అండ్ ఈ బ్రాండ్లో కూడా యూస్ చేశాను. పెద్దగా స్ట్రింక్ అవడము లేకపోతే ప్రింట్ డ్యామేజ్ అవడం అట్లా అయితే ఏమి ఉండదు. సో ఇవేంటంటే ఇది మనకి కొంచెం ఎంబోస్డ్గా చేతికి పైకి అయితే తగులుతుంది మనకి ఈ ప్రింట్ అంతాని. ఇలా ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో లైనింగ్ ఏం రాకుండా వచ్చింది. మంచి మెహందీ గ్రీన్ కలర్, చాలా డీసెంట్ కలర్ అండి. ఇవాళ చూపించేవన్నీ కూడా ఆఫీస్ కి అయితే వేసుకుని వెళ్తే చాలా నీట్ గా ఉంటుంది. స్పెషలీ ఈ 2 సెట్స్ అయితే ఆఫీస్ వేర్ కి చాలా చాలా బాగుంటాయండి, మంచి డీసెంట్ లుక్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఇట్లాగా ఫ్లోయి టైప్ లో లైనింగ్ ఏం రాకుండా టాప్ అయితే వచ్చింది. అండ్ దీనికి ప్లెయిన్ అదే ఫ్యాబ్రిక్ లో మనకి ఇలా ప్లెయిన్ బాటమ్ అయితే వచ్చిందండి, సేమ్ కలర్ లోని స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. బోత్ సైజ్ ఎలాస్టిక్ వచ్చి పాకెట్ అయితే వచ్చింది. అండ్ కిందన మనకి కొంచెం ప్లాజో లా వచ్చిందండి, మరీ ఎక్కువ ఫ్లేర్ అయితే లేదు, మీడియం ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్ లాగా అయితే వచ్చి. అండ్ కింద మనకి ఇట్లాగా సింపుల్ గా ప్రింట్ అయితే వచ్చింది. ఇది కూడా ఎంబోస్ గా పైకి తగులుతుందండి, నాకు తెలిసి 99% ప్రింట్ ఏం అవ్వదండి వాష్ చేస్తేనే. సో ఇట్లా ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో మనకి ప్లాజో బాటమ్ అయితే వచ్చింది. ఓవరాల్ గా ఈ సెట్ కూడా బాగుంది. ఇది కూడా ఆఫీస్ అండ్ కాలేజెస్ కి చాలా డీసెంట్ ఉంటుంది. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రొడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అండ్ అన్ని ప్రొడక్ట్స్ కి కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్ గా ఉంది. ఆ మై హోల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైసెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. అమెజాన్ లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.